హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు క్re.ativeworkers. ఏదైతే మన గ్యారేజ్‌కి టీవీఎస్ జూపిటర్ వెహికల్ వచ్చింది. ఇదైతే యాక్సిలరేటర్ కేబుల్ తెగిపోయింది వచ్చింది. చూసారు కదా! యాక్సిలరేటర్ కేబుల్ అయితే మనకు కొత్తదైతే వేస్తున్నాము. ఒరిజినల్ అయితే వాడుతున్నాం మనం. అది ఆర్డినరీ అయితే వాడట్లేదు. అండ్ కమింగ్ టు ద నెక్స్ట్, మనకి ఈ కేబుల్ కూడా చాలా సన్నగా ఇచ్చారు. ఒరిజినల్ కేబుల్ అయినా సరే చాలా అది బ్యాడ్‌గా ఉంది. అండ్ కేబుల్ అనేది ఈ విధంగా వస్తుందండి. ఆ పర్టిక్యులర్ యాంగిల్‌లో అయితే మీరు పాత కేబుల్ అయితే ఉంటుంది. సో, ఆ పర్టిక్యులర్ లింక్స్‌లో ఖచ్చితంగా ఎక్కించాలి. లేదంటే కేబుల్ మనకు కరెక్ట్‌గా ఫిట్ అవ్వదు. యాక్సిలరేటర్ మూవ్‌మెంట్ చాలా బాగోదు. వరస్ట్‌గా ఉంటుంది. చూసారు, కిందన కూడా లింక్ ఇచ్చారు. అలాగే మీదకో లింక్ వస్తుంది. అది డైరెక్ట్‌గా ఫ్యూయల్ పంప్‌కైతే వెళ్తుందండి. ఇది కార్పొరేటర్ కాదు కదా! సో, డైరెక్ట్‌గా ఫ్యూయల్ ఇంజెక్షన్ పంప్‌కైతే వెళ్తుంది. అక్కడ ఆర్‌పిఎం దగ్గరికైతే వెళ్తుంది. సో, మనం కేబుల్ అయితే వేసేసాం. కేబుల్ వేసినది చూసారు కదా! ఈ విధంగా కొత్త కేబుల్ వస్తుంది. అలాగా హ్యాండిల్ నుంచి అండ్ బ్యాక్ సైడ్ అయితే లింక్స్ అని చూసారు, ఐరన్ క్లాంప్స్ అనేవి. అక్కడ కేబుల్ మూవ్ చేసింది చూసారా? ఆ లింక్స్‌లో ఖచ్చితంగా వెళ్ళాలి. వెళ్తేనే మనకి కరెక్ట్‌గా ఫిట్టింగ్ అయినట్టు. సో, ఇన్నర్ ఆ క్లాంప్‌లో కూడా ఖచ్చితంగా కేబుల్ పెట్టిన తర్వాత డౌన్ సైడ్ కూడా మనకి అక్కడ చూసారు కదా! ఐరన్ క్లాంప్ ఒకటి ఇచ్చారు. ఆ ఐరన్ క్లాంప్ నుంచి అలాగే మీదన కూడా ఒక ఐరన్ క్లాంప్ ఉంది. దానిలో కూడా మీరు కేబుల్ ఫిట్ చేసి అక్కడ అలాగే కిందన ప్లాస్టిక్ ఒక నాబ్ ఉంటుంది చూసారు కదా! అక్కడ కేబుల్ ఫిట్ చేసిన తర్వాత ఆ ఎర్ర బెండ్ అనేది ఇక్కడికి వస్తుంది ఈ విధంగా. సో, ఇప్పుడు వెహికల్ స్టార్ట్ చేస్తున్నాను. వీడియో నచ్చితే లైక్ చేయండి. డూ సబ్స్క్రైబ్.